కేటీఆర్ కు మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీస్. పిసిసి చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం. వారంలోగా జవాబు చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరిక. మంత్రి కోమటిరెడ్డి మాటలనే గుర్తు చేశానన్న కేటీఆర్. ముందు ఆయనకు నోటీసులు పంపాలని సవాల్. కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని మాణిక్యం ఠాకూర్ కౌంటర్ దాఖలు చేసినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ కేటీఆర్ కు మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీసులు పంపించిండు. పిసిసి పదవిని రేవంత్ రెడ్డి గతంలో 50 కోట్ల కొనుక్కున్నాడని చెప్పి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, మాణిక్యం ఠాకూర్ ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు చేసింది. దీనిపైన స్పందించినటువంటి అప్పటి ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాకూర్ ఇప్పటికే ఆల్రెడీ ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డిని, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన మదురై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఇటీవల కాలంలో వాళ్ళిద్దరు కూడా మదురై కోర్టుకు హాజరైనారు. తాజాగా కేటీ రామారావుకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇక మదురై కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొనేటట్టే ఉంది. ఎందుకంటే గతంలో కేటీ రామారావు ఏ ఛాలెంజ్ కూడా ఆయన మీదికి డంబాచారం తప్ప, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో వైట్ ఛాలెంజ్ అని చెప్పి, దమ్ముంటే నీ వెంట్రుకలు గోళ్ళు, నీ బ్లడ్ శాంపిల్స్ ఉస్మానియా యూనివర్సిటీలో నీకు దమ్ముంటే అని చెప్పి డ్రగ్స్ ఛాలెంజ్ ని విసిరితే దానిపైన స్టే తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ విషయంలో కూడా నోటి దురుసును ప్రదర్శించి అక్కడ లీగల్ చర్యలకు బాధితుడైతా ఉన్నాడు కేటీ రామారావు. అయితే కేటీ రామారావుకి ఇంక ఇదొకటే కాదు, చాలా ఉచ్చులు బిగించబోతా ఉంది ఏది అడ్డగోలుగా మాట్లాడిన మాటల వ్యవహారంలో.